కోతి వార్తలు ఉన్నారు ఇక రాడి కజిమ వార్తలు ఏమని ఆడుకుందాం రాజేశా. ఇక మరి ఎర్రగడ్డ దవాఖానకు చేరుకొని ఉన్న పాలు పుర్రెలో ఉన్న బుద్ధి మొత్తం నిల్లు పాలు సంసారము గోల్మాలు పాయని దండం పెట్టి ఇదే మా సవాల్ అని అనుకొస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు. మరి ఎందుకని ఏం కథ అంటే ఇగో ఇది చూసే కదా మనకు తెలిసేది చూద్దాం. ఇక లోకం మీద లోకాలు తిరిగి జ్యోతిష్యం చెప్పే పాల్సార్ సంగతి అందరికీ ఎరికేనాయ. ప్రపంచ దేశాలలో చక్కర్లు కొట్టిండు కానీ ప్రజల చేత సప్పట్లు కొట్టించుకోలేకపోతుండట కే పాల్సారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే దీపం ఉండగానే నిప్పును దేవులాడినట్టు సీఎం రేవంతమయ్య ఉండగానే మళ్ళీ కొత్త సీఎం అనే మాట ఎందుకు వస్తుంది ఈ పాలకు? ఇప్పటిదాకా ఓపిక పట్టినాం కానీ ఇప్పుడు ఊకునేదే లేదు. పాల్సార్ని 7 కాడికి పక్కన మరి మాకు ఆమ్రం అడకపోతుంది కోపం. ఎర్రగండ దావకండ శరీగా చేసి సూదులు గుచ్చిపిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు కళ్ళెర్ర చేస్తున్నారు. ఇగో ఇనుర్రి పాలు ఏమంటుండో. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా. మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి మీకు ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. నీ తాడుగు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకు అమ్మ గుంజులాట అన్నట్టు అసలు మా పార్టీలో చిచ్చులు పెడతందుకు నువ్వు ఎవడివయ్యా పాలు? అసలు నీకేమైనా పిచ్చి గిట్ట లేచిందా? పిచ్చి లేచి మాటలు మాట్లాడుతున్నావా అని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే మేము ఏం చేస్తామో అది చేస్తాం, సూదులు గుచ్చిపిస్తావా అని సూచిపోటి మాటలు అంటుర్రులా పాల్ సార్ను. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాక పుట్టించుండు పోని పాలు చల్లగుండా.